హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ తెలుగు అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి టమాటా చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, దాంట్లోకి అయితే కొన్ని పల్లీలు తీసుకున్నాను. అవైతే మంచిగా వేయించుకోండి. పల్లీలు అయితే ఇంక వేగిపోయినాయి. వేరే దాంట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక 20 మిర్చీలు అయితే తీసుకున్నాను. 4 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. టమాటాలు అయితే నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే బౌల్లోకి ఆయిల్ అయితే వేసేసుకుందాం. కొంచెం టమాటాలు మిర్చీలు ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు అందులోకి జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు తొడిమెలు తీసి పెట్టుకున్న మిర్చీలు అయితే వేసేసుకుందాం. చూడండి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలు అయితే వేసేస్తున్నాను. ఇంకా టమాటాలు వేసేసి మంచిగా మగ్గనివ్వాలి వాటినైతే. అంతలోపు అయితే మనం పల్లీలు మిక్సీ పట్టేసుకుందాం. పల్లీలు అయితే దాంట్లోకి అయితే నేను కొంచెం ధనియాల పొడి అయితే తీసుకున్నాను. కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకున్నాను. ఎల్లిపాయలు ఒక 2, కొంచెం అల్లం కట్ చేసి వేసేసుకున్నాను. దాన్ని అయితే ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయింది. మిక్సీ అయితే పట్టేసుకొని వద్దాం. మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే దానికి పోపు పెట్టేసుకుందాం. దాంట్లోకి అయితే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు. కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న టమాటా చట్నీ ఉంది కదా, అదైతే వేసేసుకుందాం. అంతే ఈజీగా సింపుల్గా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగు అమ్మాయి యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.